Hello friends, welcome to our channel 4G Education, free and quality education for all. మీలో ఇంకెవరన్నా మా 4G Education యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద రెడ్ కలర్ కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు త్వరగా పొందవచ్చు అన్నమాట. ఇకపోతే ఈరోజు వీడియోలో ఆర్పిఎఫ్ 17 జనవరి 2019 కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అడిగిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 0, 0, 1, 4, 11 దాని తర్వాత వచ్చే నెంబర్ ఎంత అని అడిగారు. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలి చూడండి. 0, 0, 1, 4, 11. 0కి 0 మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 0. నెక్స్ట్ 0కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 1. 0కి 4కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 3. 4కి మరియు 11కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 7. ఈ తర్వాత ఎంత యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్ వస్తుందో చూడాలి మనం. చూద్దాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి 0కి 1కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 1. నెక్స్ట్ వచ్చేసరికి 1కి 3కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 2. నెక్స్ట్ 3కి 7కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 4. మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఇదంతా 2 పవర్ అన్నమాట. 2 పవర్ 0 ఎంత అండి? 1. నెక్స్ట్ 2 పవర్ 1 ఎంత అండి? 2. నెక్స్ట్ ఎంత? 2 పవర్ 2 అనమాట. ఇక్కడ ఒక నెంబర్ యాడ్ చేసే కొద్దీ దానికి డిఫరెన్స్ ఎంత పెరుగుతుందంటే 2 పవర్లో పెరుగుతుంది అనమాట. ఫస్ట్ ఒకసారి 2 పవర్ 0 పెరిగింది, తర్వాత ఒకసారి 2 పవర్ 1 పెరిగింది, తర్వాత వచ్చి 2 పవర్ స్క్వేర్ పెరిగింది. నెక్స్ట్ ఏం పెరగాలండి? 2 పవర్ క్యూబ్ పెరగాలి. 2 క్యూబ్ అంటే ఎంతండి? 8. 7కి ఎంత యాడ్ చేయాలండి? 8 యాడ్ చేయాలి. 7 + 8 అంటే 15. ఈ 15 మనకి 11 యాడ్ చేస్తే వచ్చే నెంబరే ఆన్సర్ అనమాట. 11 + 15 ఎంత అండి? 26 అనమాట. ఆన్సర్ ఎంత అండి? 26. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇది కొంచెం సింపుల్ అండి. 3, 8, 18, 38, 78 దీని తర్వాత నెంబర్ ఎంత అని అడిగారు. చూడండి, 3కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 5. నెక్స్ట్ 8కి 8కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 10. 18కి 38కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 20. 38కి 78కి మధ్య డిఫరెన్స్ ఎంత అండి? 40. కరెక్ట్ గమనిస్తే సింపుల్ అనమాట. 5 × 2 ఎంత అండి? 5ని 2తో మల్టిప్లై చేస్తే అంత 10. ప్రతి నెంబర్ 2తో మల్టిప్లై అయింది అనమాట డిఫరెన్స్ నెక్స్ట్ నెంబర్కి. 10 × 2 అంటే 20. 20 × 2 అంటే 40. 40 × 2 ఎంత అండి? 40 × 2 80. నెక్స్ట్ నెంబర్కి ఎంత యాడ్ చేయాలండి? 80 యాడ్ చేయాలి. 78 + 80 ఎంత అండి? 78 + 80 అంటే ఎంత? 158. ఆన్సర్ ఏంటంటే 158 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 197 యొక్క స్క్వేర్ అనమాట. మేము 1 నుంచి 1000 వరకు స్క్వేర్స్ని వితిన్ 5 సెకండ్స్లో ఎలా సాల్వ్ చేయాలనే వీడియో చేశాము. ఆ వీడియోని ఈ డిస్క్రిప్షన్లో కింద ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఆ వీడియో చూసినట్టయితే మీకు 1 నుంచి 1000 వరకు స్క్వేర్స్ని వితిన్ 5 సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు అనమాట. మీకు నేను హోంవర్క్ ఇస్తున్నాను. ఆ వీడియో చూసి ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సాల్వ్ చేసి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఐడెంటిఫై రాంగ్ వన్. ఈ కింద వాటిలో రాంగ్ వన్ ఏమంటే అడిగారు? ఆడ్ మన్ వాట్ అడిగారు అనమాట. వస్తే ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్లో KN, IL, PS, VU. వీటిలో రాంగ్ వన్ ఏది? కేకి ఎన్కి మధ్య డిఫరెన్స్ ఎంతండి? 3. పెరిగింది కాబట్టి K నుంచి N పెరిగింది కాబట్టి +3 అనమాట. నెక్స్ట్ I నుంచి Lకి డిఫరెన్స్ ఎంత అండి? 3. I కంటే L ఎక్కువ కాబట్టి పెరిగింది కాబట్టి +3. నెక్స్ట్ Pకి Sకి మధ్య డిఫరెన్స్ ఎంతండి? +3. అంతే కదండి, పెరిగింది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాం అనమాట. P కంటే S అనేది పెద్దది కాబట్టి. కావాలంటే గమనించండి, K యొక్క నెంబర్ అంతా 11, N యొక్క నెంబర్ అంతా 14, డిఫరెన్స్ అంతా 3. K కంటే N పెద్దది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాము. నెక్స్ట్ I యొక్క నెంబర్ అంతా 9, L యొక్క నెంబర్ అంతా 12, డిఫరెన్స్ అంతా 3.
పెరిగింది కాబట్టి ప్లస్ పెట్టుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి పి అండ్ ఎస్కి వచ్చేసరికి సేమ్ అంతే. పి యొక్క నెంబర్ అంతా 16, ఎస్ యొక్క నెంబర్ అంతా 19. ఇక ఎంత ఎక్కువ అంటే 3 ఎక్కువ, పెరిగింది కాబట్టి +3 పెట్టుకున్నాం. నెక్స్ట్ వై వచ్చేసరికి ఎంత అంటే 25, వి వచ్చేసరికి 22, తగ్గింది కాబట్టి ఎంత పెట్టుకోవాలి, మైనస్ పెట్టుకోవాలి. డిఫరెన్స్ ఎంత అంటే 3. చూసారండి, ఇన్నిట్లో +3 పెరిగింది. ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో కూడా +3 పెరిగింది, తర్వాత కూడా +3 పెరిగింది. కానీ ఫోర్త్ దాంట్లో ఏమంటే -3 తగ్గింది. అంటే ఆన్సర్ ఎంత అండి, 4th వన్ అనమాట. వై అండ్ వి అనేది ఈ సిరీస్లో రాంగ్ అనమాట. అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఆడ్ మెన్ అవుట్ ఏదంటే వై అండ్ వి అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి పిగ్లెట్స్ అయితే బటర్ఫ్లై ఏమవుతుంది? ఎనాలజీ క్వశ్చన్ అనమాట. పిగ్లెట్స్ అయినట్టయితే బటర్ఫ్లై అనేది ఏమవుతుంది? పిగ్ అంటే పంది, పిగ్లెట్స్ అంటే ఏంటంటే పంది పిల్లలు అనమాట. సేమ్ బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక, దాని యొక్క పిల్లలు అంటే ఏంటంటే బటర్ఫ్లై లైఫ్ సైకిల్ ఎలా ఉంటుందంటే 4 దశలు ఉంటుంది అనమాట. ఫస్ట్ దశ వచ్చేసరికి ఎగ్, ఆ తర్వాత సెకండ్ దశ వచ్చేసరికి లార్వా, థర్డ్ దశ వచ్చేసరికి ప్యూపా, ఫోర్త్ దశ వచ్చేసరికి బటర్ఫ్లై అంటే సీతాకోకచిలుక అనమాట. అంటే మనకి ఇచ్చిన బటర్ఫ్లై అనేది అడల్ట్ అంటే పెద్దదనమాట. ఈ కింద పిల్లలు కాబట్టి లార్వా అన్న ఆన్సర్ ఏంటంటే లార్వా. బటర్ఫ్లై అంటే ఆన్సర్ ఎంత అంటే లార్వా లేకపోయినట్టయితే ప్యూపా కానీ ఎగ్ కానీ ఏదో ఉంటే అది ఆన్సర్ అన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి స్పైడర్ ఈ స్టేట్ అయితే కాక్రోచ్ ఈజ్వల్ టు ఏమవుతుంది? స్పైడర్ అనేది 8 అయితే కాక్రోచ్ ఏమవుతుంది? స్పైడర్కి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 8 లెగ్స్ ఉంటాయి అన్నమాట. స్పైడర్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 8 ఉంటాయి. అయితే కాక్రోచ్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి అడిగారు అనమాట. స్పైడర్ అంటే స్పైడర్కి 8 కాళ్ళు ఉంటాయండి. కాక్రోచ్కి ఎన్ని కాళ్ళు ఉంటాయి? కాక్రోచ్కి ఎన్ని కాళ్ళు ఉంటాయండి? 6 కాళ్ళు ఉంటాయి. ఆన్సర్ ఎంత అండి? 6. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్ ప్రాబ్లం అనమాట. చూడండి, సమ్ ఇచ్చారు. సమ్ ఎంత ఇచ్చారండి? 12,000 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 12% ఇచ్చారు. టైం ఇచ్చారు. ఎంత ఇచ్చారండి? 5 years ఇచ్చారు. అయితే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు కదా. సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. మనకి సమ్ ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. ఫార్ములాలో సెట్ నుంచి డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఎంతండి? PRT/100. సింపుల్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా ఎంతండి? PRT/100. ఈ ఫార్ములాలో సబ్మిట్ చేస్తే మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్గా. చూడండి, పి అంటే ఏంటంటే సమ్, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ అంటే టైము. 12,000 ఇంటూ 12 ఇంటూ 5. 12,000 ఇంటూ 12 ఇంటూ 5 బై 100 బై 100. 0 zeros 2 zeros 2 zeros క్యాన్సిల్ అవుతే నెక్స్ట్ 12 ఇంటూ 120 అంటే 144,0. ఫైనల్ రాసుకోవచ్చు అండి. 10/2గా రాసుకోవచ్చుగా, సింపుల్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ రాసుకో 10/2గా రాసుకోవచ్చు. క్యాన్సిల్ చేస్తుందంటే 720. 720 ఇంటూ 10 అంటే 7,200 అన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అండి? 5 ఏళ్ళకి 12,000కి 5 ఏళ్ళకి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినట్టయితే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చరికి ఎంత అండి? 7,200 అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చరికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద అడిగారు. సేమ్ దీంట్లో కూడా అన్నీ ఇచ్చారన్నమాట. సమ్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం ఇచ్చారు. అయితే మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంతా కనుక్కోవాలి. మన ఫార్ములా తెలిసినట్టయితే సింపుల్గా చేయొచ్చు అనమాట. ఫార్ములా ఏంటండి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ యొక్క ఫార్ములా P ఇంటూ 100 ప్లస్ ఆర్ 100 ప్లస్ ఆర్ బై 100 హోల్ పవర్ n మైనస్ p. దీంట్లో సబ్స్టిట్యూట్ చేసినట్టయితే మనకు వాల్యూ వస్తుంది డైరెక్ట్గానే. చూడండి, ఆర్ అంతా 11, 100 ప్లస్ 11 అంటే 1,111 బై 100. టైం ఎంత అండి? 2 years కాబట్టి హోల్ పవర్ 2. పి ఎంత అండి? 7,000. చూడండి, 7,000 111 స్క్వేర్ ఎంత అండి? 1 2 3 2
1 by 100 సారీ 100 స్క్వేర్ అంటే 10,000 మైనస్ 7,000 3 zeros క్యాన్సిల్ అయిపోయాయి. ఈ 1 తీసేసి ఇక్కడ పాయింట్ పెట్టుకుందాము. నెక్స్ట్ 7 into 1 2 3 2 0.1 చేస్తే ఎంత అండి? 7 into 1 అంటే 7 7 2s are 14 1 carry forward 7 3s are 21 plus 1 22 2 carry forward 7 2s are 14 plus 2 16 1 carry forward 7 1s are 7 plus 1 8 ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుందాం. మైనస్ 7,000 తీసేస్తే ఎంతండి? 16 24.7. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈక్వటోరియల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చారన్నమాట. అయితే ఆ ఈక్వటోరియల్ ట్రయాంగిల్ యొక్క హైట్ కనుక్కోవాలి. ఓకే, ఈక్వటోరియల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చారు. అయితే దాని యొక్క మనం హైట్ కనుక్కోమని చెప్పారన్నమాట. సింపుల్. దీనికి కూడా మనకి ఏరియా యొక్క ఈక్వటోరియల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా యొక్క ఫార్ములా తెలిసినట్టు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. ఈక్వటోరియల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా యొక్క ఫార్ములా ఎంతండి? √3/4 a స్క్వేర్. √3/4 a స్క్వేర్. ఏ అంటే ఏంటండి? సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అనమాట. ఏ అంటే ఏంది? సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఎంత? √3/4 a స్క్వేర్ అనమాట. దీంట్లో వాల్యూలు సబ్మిట్ చేస్తే సింపుల్గా వస్తుంది. సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ వస్తుంది 50 into 4/√3. 50 into 4 అంటే 200. 200/√3 అనమాట. ఇది ఈక్వల్ టు a స్క్వేర్. √3 అంటే 1.732. 50 into 4 అంటే 200. 200/1.732. 1.732. 200/1.732 అంటే ఎంత అండి? డైరెక్ట్గా చెప్పేస్తాను. 115.4 అన్నమాట. ఈక్వల్ టు a స్క్వేర్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అవుతుందండి? √115.4 అనమాట. √115.4. డైరెక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు ఏ అవుతుందంటే 10.7. సుమారుగా 10.7 వస్తుంది. ఒక సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసరికి 10.7. అయితే ఇప్పుడు హైట్ ఆఫ్ ట్రయాంగిల్ అడిగారు. మన సైడ్ ఆఫ్ ట్రయాంగిల్ అడగలేదు, హైట్ ఆఫ్ ద ట్రయాంగిల్ అడిగారు. ఒక ఈక్వల్ ట్రయాంగిల్ అంటే ఇలా ఉంటుంది కదా. దీని యొక్క సైడ్ వచ్చేసరికి 10.7 ఉంది 3 వైపులా. ఇప్పుడు మనకు హైట్ కావాలి. హైట్ కావాలంటే పైథాగరస్ సిద్ధాంతం అనమాట. ఒకదాన్ని డివైడ్ చేసుకోవాలి. 10.7 మనకి ఎంత కావాలి? ఏం కావాలి? హైట్ కావాలి. హైట్ కావాలంటే అంతా మిడిల్లో కట్ ఉంది. మిడిల్ అంటే 10.7/2 అంటే ఎంత అండి? 5.35. చెరో పక్కల 5.35 ఉందన్నమాట. పైథాగరస్ థీరం అప్లై చేస్తే వచ్చేస్తుంది 5.35. పైథాగరస్ థీరం అప్లై చేస్తే వస్తుంది. ఎలా చేయాలంటే సింపుల్. 10.7 హోల్ స్క్వేర్ మైనస్ √10.7 స్క్వేర్ మైనస్ 5.35 స్క్వేర్ అనమాట. ఆన్సర్ వచ్చేస్తుంది. ఆన్సర్ని మీరు సాల్వ్ చేసి ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్ యూ.